తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ మేరకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావుడు కేసీఆర్ అని, వారి చరిత్రను ఎవరూ చెరపలేరని అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టే విధానం తప్ప ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు చేసింది శూన్యమన్నారు. అందరికీ నమస్కారాలు. రేపు జగిత్యాలలో జరిగేటువంటి బహిరంగ సభ కేసీఆర్ గారు బయటికి రాలేదు, జనాల మధ్యలో రాలేదు, అసెంబ్లీకి రాలేదు అని పదే పదే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు. కేసీఆర్ గారు బయటికి రాగానేమో వణుకు పుడుతుంది, భయం అనేది స్టార్ట్ అయింది. గతంలో ఒక్కసారి బయటకు వస్తే కృష్ణా జలాల ఇష్యూ వారు మాట్లాడిన తర్వాత 10 రోజులు తర్జనా భర్జన పడ్డది ప్రభుత్వం. ఇప్పుడు జగిత్యాలకైనా బయటికి వస్తుందంటే రేపు రైతు భరోసా వేస్తామని, మేడిగడ్డని విజిట్ చేస్తామని, అని ఎందుకు భయపడుతుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక నెల అయితే 2.5 సంవత్సరాలు. బట్ ఈ 2.5 సంవత్సరాలలో మీరు ప్రజలకు, రైతాంగానికి, మహిళలకు, యువతకు, విద్యార్థులకు, మానసిక వికలాంగులకు ఏమి చేసిర్రో చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పదే పదే కేసీఆర్ గారు అప్పు చేసిర్రు అని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉద్యమకారుడు, భారతదేశ చరిత్రలో, భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానాయకుడు. ఆయన పరిపాలన చేసినటువంటి ఆ 10 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గది. ఒకవైపున రైతాంగానికి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇస్తూ, రెండో వైపున 24 గంటల కరెంట్ ఇస్తూ, తాగడానికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇస్తూ, జిల్లాకు ఒక కలెక్టరేట్ కట్టి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టి, చదువుకునేటువంటి పిల్లలకు గురుకుల పాఠశాలలు, ఇంజనీరింగ్ కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, మరి పెద్ద ఎత్తున కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం గర్వపడేటువంటి సెక్రటరియట్ కట్టింది కేసీఆర్ గారు. పక్కనే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కూడా కేసీఆర్ గారే. రెండోది ఇరిగేషన్ ప్రాజెక్టులు. మీకు కాళేశ్వరం విషయంలో కానివ్వండి, కొండపోచమ్మ సాగర్ కానివ్వండి, రంగనాథ సాగర్ కానివ్వండి, మరి దీంతోపాటు ఎండిపోతున్నటువంటి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు అని చెప్పి 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసినటువంటి గొప్ప నాయకుడు. మేము అప్పు చేస్తే దాని మీద ఖర్చు పెట్టినాం. కరోనా వైరస్ వస్తే
రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా రెవెన్యూ రానప్పుడు కూడా రైతాంగానికి రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మరి ఉద్యోగస్తుల శాలరీస్ కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఏ రోజు కూడా ఆపినటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు 3,50,000 కోట్ల